భక్తికి మించిన ఆచారాలనే ఆచరిస్తారు. ఇలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. భక్తికి మించిన ఆచారాలకి విలువనిచ్చే ఈ పరిసయ్యుల లాంటి మనుషులకి మీరు దూరంగా ఉండండి, వారి వలె మీరు ఉండకండి అని ప్రభు శిష్యులకి చెప్తున్నారన్నమాట. ఇక రెండవ మాటకు వస్తే, మరుగనిది ఏది దాచిపడకపోదు, రహస్యమైనది ఏదైనా కూడా తెలియపరచబడకపోదు అని చెప్పి కూడా మనం చూస్తాం. అయితే మనుషులు కొంతమంది ఇతర మనుషులకి భయపడుతూ ఉంటారు, వారి యొక్క అధికారాన్ని బట్టో హోదాని బట్టో ఏదైనా ఇతర కారణాలను బట్టి. అయితే ఇక్కడ నేను అధికారుల గురించి మాట్లాడట్లేదు. బైబిల్ చెప్తుంది అధికారులకి భయపడాలి, అధికారులను గౌరవించాలి, అధికారులతో సాత్వికంగా వ్యవహరించాలి. నేను చెప్పేది అధికారుల గురించి కాదు. వివరంగా చెప్తాను. ఏంటంటే వారి యొక్క భక్తి లేని కొందరు తాము భక్తిలో ఉన్నామని అనుకొని ఆచారాల ముసుగులో భక్తిని కొనసాగిస్తూ వేషధారణ భక్తిని కలిగి ఉన్న కొందరు తాము రహస్యంగా చేసే పనులు, చీకటిలో చేసే పనులు బయటికి ఎవరికి తెలియలే అని అనుకొని పైకి హుందాగా అధికారులుగా ప్రవర్తిస్తూ మన భక్తిని మన నీతిని పాయింట్అవుట్ చేసేవారిగా ఉంటారు. అయితే ఇంకా వివరంగా చెప్తారు. ఏంటంటే మనుషులు కొంతమంది ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషులకు భయపడుతూ ఉంటారు. మనుషులు దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషుల నిమిత్తం తమ విశ్వాసాన్ని, తమ భక్తిని, తమ యథార్థతను, తమ నీతిని విడిచిపెట్టేసేవారిగా ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే పీటర్ కానీ, అంటే పేతురు కానీ, లేదా ఈ పుట్టి గుడ్డివాడి యొక్క తల్లిదండ్రులే కానీ మనుషులకి భయపడి వెలివేస్తారేమోనని భయపడి అన్యజనులకి, విశ్వాసం లేని వారికి, భక్తిహీనులకు, వేషధారణ భక్తి కలిగిన పులిసిన పిండి వంటి పరిసయ్యులకు భయపడి వీరు ప్రభుని ఎరగను అని చెప్పారు. ఈ మాటలు ఇక్కడ 5 వచనాలు కూడా శిష్యులతో ప్రభు చెప్పారు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, మీరు నీతిగా, యథార్థంగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుతూ నా నీతికై, నా రాజ్యం కొరకే మీరు పోరాడాలి అనుకుంటే, మీరు మీ దేహాన్ని చంపిన తర్వాత ఏమీ చేయలేని వారికి భయపడకండి. మీ దేహం మిమ్మల్ని చంపిన తర్వాత నరకంలో పడద్రోయగలిగిన శక్తి గల వానికి భయపడుడి అని ఇక్కడ రాయబడి ఉంది. మరొక చోట ఏమంటుందంటే, మీ ఆత్మను దేహమును నరకంలో పడద్రోయవానికి భయపడుడి అని మరొక చోట రాయబడి ఉంటుంది అనమాట.